అందరికి నమస్తే. నేడు సూర్యాపేటలో చికిత్స పొందిన సురేష్ అండ్ ఆ టీం ఏదైతుందో ఏదో దెబ్బలు తగిలాయని వాళ్ళు తొందరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ సందర్భంలో మన మాజీ ఎమ్మెల్యే గౌరవ గాదర్ కిషోర్ కుమార్ నయా నయం లక్షణాలు పుంజుకువచ్చుకున్న ఉద్యమ బిడ్డ అంటుండు కదా కిషోర్ కుమార్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే భాషను సరి చేసుకుంటే బాగుంటుంది. నువ్వు మాట్లాడే మాటలను మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా తెలంగాణ బిడ్డలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వక్ర భాష మార్చుకొని రాజ్యాంగ పరిభాష వాడితే బాగుంటుంది. ప్రజలలో ప్రతిపక్షంగానో ఇంకో అధికార పక్షంగానో భవిష్యత్తులోనైనా ఎక్కువ కాలం మనగలుగుతాం. లేని పక్షంలో తుంగతుర్తి ప్రజలు తండ్రి తరిమేస్తారు. ఇప్పటికే నేను 51,000 ఓట్ల పైచీలకు మెజార్టీ తేడాతోటి ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నా పాలన అద్భుతం స్వర్ణయుగం మాట్లాడుతున్నావుగా, లజ్జ అనిపించాలి కిషోర్ కుమార్ నువ్వు మాట్లాడుతందుకు. నీ పాలనలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మే 20 తారీఖు నా మీద దాడి జరిగింది. నువ్వు చేయించిన దాడి అర్థమవుతుందా? ప్రపంచం మొత్తానికి ఎరికే నువ్వెంత నీతిమంత పాలన చేసినావు. నీ దగ్గరకు వచ్చే మహిళా కార్యకర్తను ఎక్కడెక్కడ తొంగి చూసినావు. నీ దగ్గరకు వచ్చే మహిళా కార్యకర్తను నువ్వు ఎంత విలువిచ్చి మాట్లాడినావు. సభ్య సమాజానికి ఎరికే కిషోర్ కుమార్. మానవం తప్పి లజ్జ తప్పి మాట్లాడకు. ఇప్పుడు సానికొంపలు తిరిగే వ్యక్తి సన్యాసి గురించి మాట్లాడినట్టు నువ్వు మాట్లాడదా. నువ్వు చెప్పే నీతులు నువ్వు తిరిగేదేమో సానికొంపలు, నువ్వు మాట్లాడేదేమో సన్యాసి ముచ్చట్లా. సన్యాసికి దేవుళ్ళ గురికి ఎరక, సానికొంపలు తిరిగేటానికి కొంపల గురించి ఎరక. నువ్వు మా ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి నోటికి ఏదో వస్తే అది మాట్లాడతావు. మీరు మాట్లాడేది వ్యక్తిగత దూషణలు. నీ మీద నోటుకు ఏది మన మహారాష్ట్రలో దొంగ నోట్ల కేసు ఉంది కదా, నల్లకుంట్ల పిఎస్లో కేసు ఉంది కదా. నువ్వు తప్పించుకొని నీ పవర్ అడ్డం పెట్టుకొని నువ్వు తప్పించుకొని మీ అన్న నిరికించినావుగా కేసులా. శంకర్ గౌడ్ నిరికించినావు కదా. ఓ ఉద్యమం చేసినావు, 100 కేసులు ఉన్నాయి అంటున్నావు కదా. ఏ ఉద్యమం నువ్వు చేసింది? బాత్రూంలో ఆడవాళ్ళు తానం చేస్తుంటే ఉద్యమమా? అదే నా ఉద్యమం నీ దృష్టిలో? బాత్రూంలో ఆడవాళ్ళు తానం చేస్తున్నా తొంగిసినది నీ మీద కేసు ఉందిగా. అందుకే కదా మునుగోళ్ళ తరం వేస్తే నల్గొండ వచ్చి పడ్డారు. లజ్జ లేక ఇజ్జత్ లేక మానవం తప్పి మాట్లాడుతున్నావు. ఓ మనుషులుగా మాట్లాడు. ముఖ్యమంత్రి గారి గురించి అసభ్యకర పదాలు వాడతావు. ముఖ్యమంత్రి గారి గురించి ఏకవచనం మాట్లాడతావు. లజ్జ ఉండాలి. ఇంకా సిగ్గొస్తలేదా? ఇంకా ఇజ్జత్ లేకపోయా? ఈయన మాట్లాడుతూనే ఈయన పక్కన మహిళా లీడర్ ఉండాలి. మొన్న ముఖ్య కార్యకర్త చుట్టూ మహిళలు ఉంటారు, మధ్యలో ఈయన ఉంటాడు. మరి మీ హెచ్చుల దగ్గర ముచ్చట్లేదో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకు కూడా కొట్టిరు తుంగతుర్తి ప్రజలు నిన్ను? ఈ ఒక్క వృద్ధి ఉంది. ఇసుక ఒక్కటే కాదు, కనిపించిన ప్రతి చోట మహిళా కార్యకర్తల మీదనైనా ప్రజాప్రతినిధులమైనా ఇంకొక ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తున్నామనే, అధికారం అడ్డం పెట్టుకుని ఆగం చేస్తున్నామని నిన్ను ఓడగొట్టారు. నువ్వు వచ్చి మళ్ళీ మాకు నీతులు చెప్తున్నావు. గల్లీలో ఎవరో ఇద్దరు కొట్టుకుందాని నువ్వు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగడుతున్నావు. మరి దగ్గరుండి నా మీద దాడి చేసినప్పుడు ఆ దాడిని దగ్గరుండి లైవ్ వీడియో చూసినావు కదా. నిన్నేమనాలి? నేను అడగాడు అనాలా? మరి నేను అడ్వకేట్ అయితే అడగాడు ఎట్లా అంటా? మరి నేను అనండి, నేను లంగనాలా దొంగనాలా? నేను అనలేను. మరి నువ్వు చేసిన చర్యలకు ఏ పదాలో నువ్వే మాట్లాడుకో. తస్మాత్ జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్ననే హెచ్చరించడం నేను 4 కోసం అని చెప్పినావు కానీ ఇంకా నేను బుద్ధి మార్చుకోవట్లేవు. నేను తడిబారేసి హైకోర్టు ద్వారా తడిబారేసి నేను రాష్ట్ర బహిష్కరణ చేస్తే కానీ కొద్దిగా పద్ధతి మార్చుకుంటామేమో. నేను నేను జైలు పాలు చేస్తాను. ఎట్లా నీకు దొంగ నోట్ల కేసు ఉంది కదా, అది నువ్వు ఒకసారి జైలు కూడా లెక్క పెట్టాల్సిందే. నువ్వు ఎట్లయితే అధికారం అడ్డ పెట్టుకొని అత్యాచారాలు చేసిన కేసులు కొట్టేసుకున్నావో అవి కూడా మళ్ళీ తిరిగి తోడతావు. నేనేం అంత ఈజీగా ఉంచావు. నీ సినిమా అందరూ చూపిస్తావు. నయా నయం లక్షణాలు ఉన్నాయి, అందరూ చూపిస్తావు. తస్మాత్ జాగ్రత్త. నిన్ను హెచ్చరిస్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్షంలోనైనా ఇంకా 10 కాలాలు జాగ్రత్తగా ఉండాలంటే మంచిగా మాట్లాడాలి. లేకపోతే తుంగతుర్తి ప్రజలు బట్టలు ఉడివికి తంతారు. ప్రజలు తంతారు. మేము దన్నాం. ఎందుకంటే మేము పార్టీ కన్సర్న్లో ఉంటాం, రాజ్యాంగబద్ధంగా బతికే పౌరులం కనుక. నేను నీతులు చెప్తున్నావు. ఒరే నీకోసం పనిచేసేందుకు పోలీసు వాళ్ళే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ చేసేది కానీ కిషోర్ కుమార్. ఆ నాగార్జీ అయితే డైరెక్ట్ వచ్చి ఎవడన్నా వార్త రాసినా బెదిరించేది రిపోర్టర్లను. లేకపోతే ఎవడన్నా మెసేజ్ పెట్టినా పోయి బెదిరించే లోపల పోతావు రా, ఏం ఎక్కువ కావాలన్నారా అనేది. నువ్వు వచ్చి వాళ్ళ నీతులు మాట్లాడుతున్నావు. నువ్వు సాని కొంపలు తిరిగేటోనివి. సన్నాసి ముచ్చట్లు చెప్పకు, సంసారి మాటలు మాట్లాడకు. నీ కథలు, నీ దొంగ కథలు, నీ చీకటి భాగవతులు అంతా తుంగతుర్తి ప్రజలకు తెలిసే నిన్ను 51,000 ఓడగొట్టిరు.
కాంగ్రెస్ పార్టీని 51,000 మెజార్టీతో గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద అభ్యంతరకర పదాలు వాడితే నిన్ను తెలంగాణ రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తారు ప్రజలు. తడిబారు విధించి హైకోర్టు ద్వారా నేను రాష్ట్ర బహిష్కరణ చేస్తాం. తస్మాత్ జాగ్రత్త గాదర్ కిషోర్ కుమార్. మేము ముఖ్యమంత్రి గారి గురించి ఇంకా మాట్లాడితే మా దగ్గర మేము ఇక ఓపిక పట్టుకునే పరిస్థితి మా దగ్గర లేదు. తస్మాత్ జాగ్రత్త అని మేము హెచ్చరిస్తున్నాం. నమస్తే.